వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట పిహెచ్సి పరిధిలో కైలాం గ్రామంలో లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పర్శలేని మచ్చలు, దద్దుర్లు లెప్రసీ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఐఓ శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్, హెచ్వి రమణమ్మ, ఏఎన్ఎం రమాదేవి, ఎమ్మెల్యే హెచ్పి వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్త రమణమ్మ, టీడీపీ నాయకులు కొరిపల్లె చిన్నం నాయుడు, లోకారపు తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో సూపర్ 6 స్కీమ్స్ మేము ప్లాన్ చేయట్లేదని, సూపర్ 6 పథకాలు అమలు అవ్వవని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల ప్రభుత్వంలో చాలా మంచి విషయాలు ఈరోజు ప్రభుత్వం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంపు అనేది జరిగింది. వాళ్ళు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. అంటే మొదటి సంవత్సరంలో 250 రూపాయలు పెంచారు. 250 పెంచి ఈరోజు 5 సంవత్సరాలుగా చేసిన పనులన్నీ కూడా మేము చేసాము, 7 నెలల్లో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఎంత దయనీయ స్థితి అంటే, మీరు ఇచ్చింది రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెనుబారం ఇచ్చారు. 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం ఆస్తులు తాకట్టు పెట్టి, ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ కొల్లగొట్టి, ప్రతి డిపార్ట్మెంట్లో ఎటువంటి ఆర్థిక స్థితిగతులు లేకుండా మాకు అప్పచెప్పారు. అయినా సరే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున డైరెక్ట్గా 1000 రూపాయలు ఇవ్వడం కాకుండా 3 నెలలు ఏదైతే పెండింగ్ పేమెంట్ అంటే ఇస్తామని మాట ఇచ్చి 3 నెలలు ఏప్రిల్ నుంచి అమలు చేసే విధంగా 3 నెలల పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మీరు చూస్తే వికలాంగుల పెన్షన్, అసలు వికలాంగుల పెన్షన్ మీరు పెంచారా? గత ప్రభుత్వంలో 3000 రూపాయలు, తెలుగుదేశం ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తే అదే పెన్షన్ని మీరు కొనసాగించారు. ఈరోజు వికలాంగుల గురించి ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారు 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ చేశారు. 3000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ని 6000 చేసి ఈరోజు వికలాంగుల పట్ల దైవ స్వభావం అయిపోయాం. ఆయన ఈరోజు పెద్ద ఎత్తున వికలాంగులందరికీ కూడా సుమారు 9 లక్షల వికలాంగులు వాళ్ళందరికీ కూడా 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు సంపాదించే వ్యక్తి పెరాలసిస్లో కానీ యాక్సిడెంట్లో కానీ బెడ్ రిడన్ అయితే వాళ్ళ కుటుంబం నేలజారకుండా, సంపాదించేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఆర్థిక స్థితిలో ఇబ్బంది అవ్వకూడదని చెప్పి వాళ్ళకి 5000 నుంచి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 5000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. డయాలసిస్ పేషెంట్స్కి వాళ్ళు కూడా సంపాదించేవాళ్ళు, వాళ్ళకు కూడా